Welcome to the PHP training videos. In this video I am going to discuss about the what is the PHP dot ini file. Okay, PHP dot ini file అంటే ఏంటంటే PHP యొక్క ఇనిషియలైజేషన్ ఫైల్. అంటే PHP యొక్క కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఈ PHP డాట్ ini ఫైల్లో ఉంటాయి. ఓకే, INI మీన్స్ ఇనిషియలైజేషన్. ఓకే, ఈ వీడియోలో PHP కాన్ఫిగరేషన్ని ఈ PHP డాట్ ini ఫైల్ని ఎలా ఓపెన్ చేయొచ్చు, PHP కాన్ఫిగరేషన్ని ఎలా ఎడిట్ చేయొచ్చో చూద్దాం. So our PHP dot ini file always presents in the our installation directory. Okay, go for the computer. In the C I install the C drive. Go for the XAMPP. In the XAMPP you find the PHP folder. In PHP folder we have the PHP dot ini file ఉంటుంది. Okay, PHP dot ఇది PHP dot ini ఫైల్. ఓకేనా, దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇదంతా PHP డాట్ in అంటే దీని PHP యొక్క కాన్ఫిగరేషన్ ఇవన్నీ ఇందులో సెట్. అంటే ఈ సెమీ కోలన్ తోటి స్టార్ట్ అయ్యి కూడా కామెంట్స్ ini ఫైల్. PHP ఇనిషియలైజేషన్ ఫైల్ జనరల్లీ కాల్డ్ ద PHP డాట్ ini ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాన్ఫిగరింగ్ మెయిన్ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ PHP బిహేవియర్. ఓకే, మీరు ఏదన్నా సెట్టింగ్స్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఏదైతే కామెంట్ ఉండదో అవి ఆల్రెడీ సెట్ అయిన కాన్ఫిగరేషన్. ఓకే, యాలో PHP ఇంజిన్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఇంజిన్ ఈక్వల్స్ టు ఆన్ అంటే PHP ఇంజిన్ ఆన్ అయ్యింది. ఓకే, ఇప్పుడు నేను PHP ఇంజిన్ని ఆఫ్ చేస్తున్నాను. వచ్చేసి సేవ్ చేస్తాను ఫైల్ని. సో ఎప్పుడైనా మీరు PHP డాట్ ini ఫైల్ని ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ని చేంజ్ చేసినప్పుడు కంపల్సరీగా మీ వెబ్ సర్వర్ని రీస్టార్ట్ చేయాలి, లేకపోతే స్టాప్ చేసి స్టార్ట్ చేయాలి. మన వెబ్ సర్వర్ అపాచీ కాబట్టి అపాచీని స్టాప్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. PHP ఇంజిన్ ఆఫ్ చేశాను కాబట్టి ఇప్పుడు PHP కోడ్ రన్ అవుతుందో లేదో చూద్దాం. సో రన్ అవుతుంది PHP కోడ్. ఓకేనా, నేను మళ్ళీ PHP డాట్ ini ఫైల్ని ఆన్ చేస్తున్నాను. లైక్ దిస్ వే we can modify the PHP dot ini file. So what is the final thing is PHP dot ini contains the configuration settings for the our PHP. Whenever you want ఎప్పుడన్నా మీరు దీన్ని ఎడిట్ చేసినప్పుడు కంపల్సరీగా సేవ్ చేసి మన యొక్క అపాచీ సర్వర్ని కానీ ఏదైతే వెబ్ సర్వర్ ఉందో దాన్ని రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేయనంత వరకు కూడా నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇంజిన్ని ఆన్ చేసి సేవ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో రన్ కాలేదు, ఎందుకంటే మన అపాచీ సర్వర్ ప్రీవియస్ మోడ్లోనే ఉంది. ఇప్పుడు దీన్ని స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో PHP code is executed now. Thanks for listening. In the next video I am going to discuss about the what is the echo statement and print statements is the in the PHP.